నా విజ్ఞప్తి ఏమంటే ఇవన్నీ చిన్న చిన్న పనులు మీరు ఆలోచించండి. నేను కోరుతా ఉన్నా, తెలంగాణనే సాధించిన కేసీఆర్ గారికి అనితర సాధ్యం అసాధ్యం కుదరదు, ఇది కళ, ఇది స్వప్నం అని ఆనాడు ఎద్దేవా చేసిన మీ బట్టి విక్రమార్క గారు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. నేను బట్టి విక్రమార్క గారు నేను చూశాను మొన్న, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. తెలంగాణ సాధనలో నేను కూడా పాత్ర పోషించానన్నాడు. ఏం పాత్ర పోషించావు నాయన నువ్వు? మాకు బాగా గుర్తున్నది. శాసన మండలి సభ్యుడిగా, ఆనాడు ఎమ్మెల్సీగా, ఆనాడు ఒక ఎమ్మెల్సీల బృందాన్ని తయారు చేసుకొని మాకు తెలంగాణ వద్దు సమైక్యాంధ్రనే ముద్దు అని ఢిల్లీకి యాత్ర చేసిన వాడు బట్టి విక్రమార్క. ఈరోజు ఆయన వచ్చి తెలంగాణకు నేనేజో చేసిన అని చెప్తా ఉన్నాడు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని అసత్యాలు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఆయన మర్చిపోవచ్చు, ఏనాడు ఒక శాసనసభ్యుడిగా నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నాను, ఒక్కటంటే ఒక్కసారి కూడా మదిరలో నాకు మదిర మున్సిపాలిటీకి డబ్బులు ఇవ్వండి అని అడగల. చివరికి మీ ఎంపీ గారు, మీ మున్సిపల్ చైర్మన్ గారు, మీ మంత్రి గారు చెప్పారు, మదిర మున్సిపాలిటీకి మాకు ఒక 25 కోట్లు ఇవ్వండి అంటే ఒక రోజు ఆలస్యం చేయకుండా వెంటనే మంజూరు చేసి మీకు అప్పచెప్పడం జరిగింది. కానీ ఈయన శాసనసభ్యుడిగా ఉంటూ కూడా ఏనాడు కనీసం ప్రభుత్వంలో ఉండేవారి దగ్గరికి వచ్చి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో ఉన్నవారి దగ్గరికి వచ్చి మా నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి అని కూడా అడిగే పరిస్థితి లేదు. కేవలం అప్పుడప్పుడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెట్టడం, కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని తిట్టడం, ఇంకా ఇతరత్ర రాజకీయపరమైన మాటలు మాట్లాడడం తప్ప పొరపాటున కూడా ఏనాడు నియోజకవర్గ అభివృద్ధిని కానీ నియోజకవర్గాన్ని కానీ పట్టించుకున్న నాయకుడు కాదు. అందుకే మీరందరూ ఆలోచన చేయాలి. మీకు కమల్ రాజ్ గారు గెలిస్తే ఇక్కడే మదిరలోనే 24 గంటలు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి బెల్లు కొడితే పిలిస్తే పలికే నాయకుడు మీ కమల్ రాజ్ గారు. మరి రేపటి రోజున అందుబాటులో ఉండి ఒక శాసనసభ్యుడిగా ఇక్కడే ఉండి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, మరి మళ్ళీ నేను, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు మా అందరి సహకారంతో మదిర నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే శాసనసభ్యుడు కావాలా? భేషజానికి పోయి, అహంకారానికి పోయి, కనీసం నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం పెద్దవారిని విమర్శిస్తే పెద్దవారిని అయిపోతాననే ఒక ధోరణితో ఈరోజు కేవలం హైదరాబాద్ లో మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమయ్యే బట్టి గారు కావాలా? ఆలోచించుకోండి. అప్పుడెప్పుడో గురజాడ అప్పారావు గారు చెప్పారు, వట్టి మాటలు గట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టోయ్ అని. ఈరోజు బట్టి గారికి నేను అదే చెప్తా ఉన్నా. బట్టి గారు, మీరు 9 ఏళ్లు మదిర ప్రజలకు అర్థమైపోయింది, మీరు చెప్పినవన్నీ వట్టి మాటలు, నీటి మూటలు తప్ప అయ్యిందేమీ లేదు, మీ వల్ల అయ్యేదేమీ లేదని కూడా ప్రజలకు అర్థమైపోయింది. దానికి తార్కాణం మీ పనితీరుకు, టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు ఒకటే ఒక్క మాటలో చెప్పేయచ్చు. మీ పనితీరుకు తార్కాణం నత్తలు కూడా జాలిపడే విధంగా సాగుతున్న జాలిమూడు ప్రాజెక్టు. మా పనితీరుకు తార్కాణం 11 నెలల్లో 60,000 ఎకరాలకి మీ పక్క నియోజకవర్గం పాలేరులో నీళ్లిచ్చిన భక్త రామదాస్ ప్రాజెక్టు మా పనితనానికి, మా సమర్థతకు, మా కార్యదక్షతకు నిదర్శనం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అప్పుడెప్పుడు 2009లో రాళ్లేసిపోవడం కాదు, కాంట్రాక్టర్లను బెదిరించడం కాదు, చేతనైతే పని చేయించి సంవత్సరంలోనే పూర్తి చేసి రైతులకు ప్రయోజనం అందజేయాలి. కానీ ఎంతసేపు దుమ్మెత్తిపోయడం, రాజకీయంగా మాట్లాడడం, ఇంట్లో కూర్చుని ముఖ్యమంత్రిని అయిపోతానని కలలు కనడం ఇది కాదు. ఆయన మాట్లాడతాడు కుటుంబ పాలన అంటాడు, కేసీఆర్ గారిది కుటుంబ పాలన. నేను అడుగుతా ఉన్నా బట్టి గారిని, అయ్యా కుటుంబం లేకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చావు? మల్లు అనంతరాములు లేకపోతే మల్లు రవి ఎవరు? మల్లు బట్టి విక్రమార్క ఎవరు? మీరు రాలేదా కుటుంబం నుంచి? ఈరోజు మీ కుటుంబం మధ్యలో తిరగట్లేదా? కేసీఆర్ గారి కుటుంబం నుండి ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని జైలుకు పోయి కేసులు పెట్టించుకొని ఆనాడు మీ దుర్మార్గమైన పాలనను అడ్డుకొని ఎదుర్కొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డం తప్ప మీలాగా అల్లా తప్పగా రాలేదన్న మాట కూడా బట్టి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా దారుణమైన మాట ఏమంటాడంటే, కాంగ్రెసు తెలుగుదేశం పెట్టుకున్న పొత్తు చాలా పవిత్రమైన పొత్తు అంట. ఇక ఏడవాలో నవ్వాలో నాకైతే తెలియట్లేదు. ఆ స్వర్గంలో ఉండే ఎన్టీ రామారావు గారు, స్వర్గంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా బాధపడతా ఉంటారు ఈరోజు ఎక్కడున్నారో కానీ. ఏం పొత్తది? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏం పొత్తది? 40 ఏళ్ల కిందట ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ పార్టీనైతే, ఏ కాంగ్రెస్ నైతే బంగాళాఖాతంలో కలపడానికే నేను పార్టీ పెడుతున్నానన్నాడు. ఈరోజు ఆ పార్టీని తీసుకొని పోయి
ఒక పిల్ల కాంగ్రెస్ గా తయారు చేసి కాంగ్రెస్ పార్టీకి తోకగా తయారు చేసింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి ఎన్టీ రామారావు గారి ఆత్మ ఎక్కడ ఉన్నా మళ్ళీ శోభించే పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చేసిన పనికి గతంలో తెలుగుదేశం పార్టీతో వీరోచితంగా పోరాటం చేసిన రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎక్కడ ఉన్నా ఆయన కూడా బాధపడే పరిస్థితి ఈరోజు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఎందుకు పెట్టుకున్నాయి? సిద్ధాంతం లేదు, ఒక ప్రాతిపదిక లేదు, ఒకటే ఒక ఎజెండా. ఎర్ర జెండా, 3 రంగుల జెండా, పసుపచ్చ జెండా 3 కలుస్తా ఉన్నాయి. ఎజెండాలు వేరువేరు, జెండాలు వేరువేరు, ఎజెండా ఒకటే. ఏది చేసైనా సరే కేసీఆర్ గారిని గద్దె దించాలి తప్ప ఇంకొక ఎజెండా లేదు. మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారిని ఎందుకు గద్దె దించాలి? కేసీఆర్ గారు సంక్షేమ రంగంలో, అభివృద్ధి రంగంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నందుక మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. మీ ప్రాంతం మొత్తం ఈరోజు మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు, ఎన్ఎస్పి జోన్ మార్చండి, మేము చివరిలో ఉన్నాము, నీళ్లు రావట్లేదని మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి మీరు ఆలోచించండి, కృష్ణా నీళ్లు మీ పొలాలకి రావాలంటే గోదావరి జలాలను కూడా తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఉండే ఆయకట్టును స్థిరీకరించాలంటే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.